ఈ స్టవ్ మీద ప్లేట్లు అనేది ఎంతో కాలం నుంచి అసలు తుడవట్లేదు అనమాట కడగట్లా. ఇలా అయితే కనుక చాలా పెద్ద పని. మీరు ఎప్పుడు కూడా ఇలా చేయొద్దు. మినిమం డైలీ తుడిచేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఇక్కడైతే కనుక బాగా ఎంత తుడిచినా సరే పోవట్లేదు. అయితే ఈరోజు వీటిని ఎలాగైనా క్లీన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనేది తప్పకుండా చూడండి. చూసి ఈ వీడియోలో చెప్పినట్టు ట్రై చేస్తే ఇలా ఎంత మురికైనా సరే వాటిని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ పోసేసి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్స్ మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హైలో కానీ పెట్టేసి బ్లీచింగ్ పౌడర్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. వాటి మురికి పోవడానికి అయితే కనుక బ్లీచింగ్ పౌడర్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మినిమం ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. బ్లీచింగ్ పౌడర్ ఎంత ఉండదు, ఒక 10 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట. బ్లీచింగ్ పౌడర్ని అయితే కనుక వేసుకోండి. ఆ తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని అయితే కనుక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ విధంగా కల్లుప్పుని వేసిన తర్వాత షాంపూ ఉంటుంది కదా, ఏదైనా సరే పర్లేదు, షాంపూ ఈ విధంగా షాంపూని అయితే కనుక వేసేసుకోవాలన్నమాట. మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మురికిని వదిలించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లీచింగ్ పౌడర్ అయినా సరే, లేదనుకుంటే షాంపూ అయినా సరే, లేదనుకుంటే కల్లుప్పు అయినా సరే, ఏదైనా సరే మురికిని చాలా ఈజీగా పోగొట్టడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా మురికిని పోగొట్టుకోవచ్చు. బాగా వేడి చేసుకోవాలన్నమాట. వేడి ఎక్కువ ఉంటేనే, అక్కడ నేను చూపించాను కదా ఇందాక, చాలా మురికి ఉంది కాబట్టి అది పోవాలి అంటే కనుక కొంచెం వేడి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలన్నమాట. వేడి అయిన తర్వాత వీటిని అయితే కనుక వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత మురికి ఉన్నాయో. చాలా ఈజీగా పోతాయి అన్నమాట. ఇలా మనం ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా, ఎక్కువ శ్రమ పెట్టుకోకుండా ఈజీగా పోవడానికి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ అయితే. ఇలా వేసేసిన తర్వాత మినిమం ఒక 3-4 అవర్స్ అయినా సరే నాననివ్వాలన్నమాట. ఎంత బాగా నానితే అంత త్వరగా మురికి ఈజీగా పోతాయి అన్నమాట. ఇలా ఈ 2 మునిగేంత వరకు వాటర్ని అయితే కనుక తీసుకోవాలి. ఇప్పుడే వేసాను, వేసిన వెంటనే నీళ్ళు చూసారే కొంచెం బ్లాక్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అదే క్లీన్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా చూస్తున్నారు కదా, ఇందాక వేసిన దానికి ఇప్పుడు దాని అంతటా అదే మురికి వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎలా క్లీన్ చేసాలో చూద్దాం. ఇప్పుడు ముందైతే ఒక పూట అంతా బాగా నానపెట్టేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. చాలా వరకు మురికి పోయిందనమాట. దాని అంతటా అదే పోతుంది. కొంచెం మనం ఏదైనా పీచు పెట్టుకొని రుద్దామంటే మిగిలింది కూడా పోతుంది అనమాట. ఈ విధంగా నేనైతే ఒక పీచు పట్టుకొని రుద్దుతున్నాను. ఇదేంటంటే బాగా ఇక్కడ కాలిపోయింది కాబట్టి, స్టీల్ది కాలింది కాబట్టి అది పోవట్ల. మిగతాదంతా మురికి మొత్తం పోయిందనమాట. చక్కగా ఇలాగా చేసుకోండి, చాలా ఈజీగా పోతాయి. ఎక్కువ ఎంత మురుకున్నా ఈజీగా పోతాయి అన్నమాట. ఫస్ట్ దానికి ఇప్పుడు చూస్తున్న దానికి చూసారు కదా ఎంత డిఫరెంట్ ఉందో. చాలా బాగా తెల్లగా అయితే వచ్చేసాయి. కాబట్టి ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.